హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామినేషన్స్ ప్రస్తుతం మనకి జరుగుతున్నాయి కదా. ఈ ఎగ్జామినేషన్స్లో పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి అపాయింట్ అయినటువంటి చైర్మన్లు కానీ మేనేజింగ్ డైరెక్టర్లకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ 2024 అండ్ 25కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. కరెంట్ అఫైర్స్లో హూ ఈజ్ హూ అనేటువంటి ఈ టాపిక్కి సంబంధించి, అంటే పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి లేదా ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి చీఫ్స్ యొక్క బిట్స్ అయితే మనకి అడుగుతున్నారు. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ ఆఫ్ ఇస్రో. సో ఇస్రో సంస్థకి సంబంధించి ముఖ్యమైనటువంటి చీఫ్గా, కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే సో వి నారాయణన్ అనేటువంటి ఆయన నియమితులు కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇస్రో న్యూ చీఫ్ వచ్చేసి వి నారాయణన్ అండి. సో గతంలో ఎస్ సోమనాథ్ గారు ఉండేవారు. సో ఆయన్ని సక్సీడ్ చేస్తూ, అంటే ఆయన ప్లేస్లో వి నారాయణ్ గారు రావడం జరిగింది. సో ఇస్రోకి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ చూస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ దీన్ని స్థాపించింది ఎప్పుడు అంటే 15th ఆగస్ట్ 1969 దీన్ని స్థాపించడం జరిగింది. ఇస్రోకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కర్ణాటకలోని బెంగళూరులో అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈరోజు మనకి జూనియర్ అసిస్టెంట్ ఫస్ట్ షిఫ్ట్లో డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో డిఆర్డిఓకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ షిఫ్ట్లో ఏదైనా షిఫ్ట్లో ఇస్రోకి సంబంధించినటువంటి సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడగొచ్చు, ఎప్పుడు స్థాపించారని అడగొచ్చు, ఇస్రో ఫుల్ ఫామ్ అడగొచ్చు, ఇస్రోకి సంబంధించినటువంటి ప్రస్తుత చీఫ్ ఎవరు అని చెప్పేసి అడగొచ్చు, ఇస్రోకి సంబంధించి ప్రస్తుత చీఫ్ కంటే ముందు ఎవరు అపాయింట్ అయ్యారో ఆయన పేరేంటి అని చెప్పేసి ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మనకి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, అలాగే 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ నుంచి అలాగే పీడిఎఫ్ కోర్సుల నుంచి వీడియో క్లాసెస్ నుంచి క్వశ్చన్స్ అయితే చాలా వరకు వచ్చాయండి. చాలామంది కామెంట్స్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది 26th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని చెప్పేసి అడిగారు. సో నిన్న జరిగినటువంటి ఎగ్జామినర్ క్వశ్చన్లో ఈ బిట్ అయితే యాజ్ టీజ్గా రావడం జరిగిందండి. ఆర్బీఐ 26th గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే సంజయ్ మల్హోత్రా గారు. సో ఈయన ఆర్బీఐకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆయన 26th గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. సో అంతకుముందు శక్తికాంత దాస్ గారు ఈ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారనమాట. సో ఈయన ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి పర్సనల్ సెక్రటరీగా వెళ్ళడం జరిగింది ఇప్పుడు.
సో ఈయన ప్లేస్లో సంజయ్ మల్హోత్రా గారు 26th గవర్నర్గా వచ్చారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1935 ఏప్రిల్ 1న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో ఉందన్నమాట. సో దీన్ని ఎప్పుడు నేషనలైజ్ చేశారు అంటే 1 జనవరి 1949న నేషనలైజ్ చేయడం జరిగింది. ఇది ఏ సంస్థ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద, ఆర్థిక శాఖ కింద ఈ ఆర్బీఐకి సంబంధించినటువంటి సంస్థ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది న్యూ గవర్నర్ ఆఫ్ మిజోరాం? మిజోరాం కొత్త గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. సో అది ఎవరు అంటే విజయ్ కేఆర్ సింగ్ అండి. విజయ్ కేఆర్ సింగ్ అనేటువంటి ఆయన సో కొత్తగా మిజోరాంకి సంబంధించి గవర్నర్గా ఆయన అపాయింట్ కావడం జరిగింది. సో ఎక్స్ ఆర్మీ చీఫ్ అండ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ జనరల్ రిటైర్డ్ వికే సింగ్ యాజ్ న్యూ గవర్నర్ ఆఫ్ మిజోరాం. మిజోరాం సీఎం వచ్చేసి లాల్దుహోమా, జోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో మిజోరాం సీఎం వచ్చేసి లాల్దుహోమా. ఓకే, సో మిజోరాం గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే వికే సింగ్, విజయ్ కేఆర్ సింగ్ అని చెప్పేసి అంటారు. సో ఆయన ఎక్స్ ఆర్మీ చీఫ్ అండ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన ఇప్పుడు దీనికి సంబంధించి మిజోరాం కొత్త గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. సో కొత్తగా ఇటీవల ఒక 5గురిని 5 రాష్ట్రాలకి సంబంధించి గవర్నర్స్గా అపాయింట్ చేశారు. సో వారు ఎవరనేది చూస్తే సో న్యూ గవర్నర్ ఆఫ్ బీహార్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండి. ఓకే, న్యూ గవర్నర్ ఆఫ్ బీహార్కి సంబంధించి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. కేరళ గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. అలాగే ఒడిశా గవర్నర్ వచ్చేసి హరిబాబు ఖమ్మంబాటి, మన తెలుగు వ్యక్తి, గతంలో వైజాగ్ ఎంపీగా పనిచేశారు. మణిపూర్ గవర్నర్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా. మిజోరాం గవర్నర్ ఎవరు అంటే వికే సింగ్, అంటే విజయ్ కుమార్ సింగ్ అనమాట. సో ఇక్కడ మీరు తెలుగులో కూడా సో దీనికి సంబంధించి చూడొచ్చు. ఈ విధంగా తెలుగు ఇంగ్లీష్లో పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్స్ అయితే తీసుకోండి. సో డిసెంబర్ 2024 ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఈ బిట్ చూడండి మీరు ఇక్కడ. చైర్పర్సన్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఈ బిట్ అయితే అడిగారండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ ఈ యొక్క ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి ప్రస్తుత చైర్మన్ అండి. 2024లో డిసెంబర్లో జరిగినటువంటి అపాయింట్మెంట్ ఇది. సో దాని గురించి అడిగారు. అలాగే సెక్రటరీ జనరల్ ఆఫ్ అసోచామ్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ వచ్చేసి మనీష్ సింఘాల్. తర్వాత సిఇఓ ఆఫ్ యుఐడిఏఐ, ఆధార్కి సంబంధించినటువంటి యుఐడిఏఐ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన సిఇఓ భువనేష్ కుమార్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్కి ఎవరు అపాయింట్ అయ్యారు అంటే జస్టిస్ జిఎస్ సందావాలియా. ఓకే, తర్వాత గూగుల్ అపాయింట్స్ ప్రీతి లోబానా యాజ్ ఇండియా హెడ్గా గూగుల్కి సంబంధించి ప్రీతి లోబానా అనేటువంటి వ్యక్తి ఇండియా హెడ్గా అపాయింట్ కావడం జరిగింది. సో ఈ 5 క్వశ్చన్స్లో మనకి ఈ క్వశ్చన్ నిన్న జరిగినటువంటి ఎగ్జామినర్ పరీక్షలో అడిగారండి. చూసారు, ఇప్పటికే ఒక 3-4 క్వశ్చన్సే మనం చూసాం. 3-4 క్వశ్చన్స్లోనే మనకి 2 క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ తెలుగులో చూడొచ్చు మీరు. సో తర్వాత ఇక్కడ మరొక క్వశ్చన్ చూస్తే రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ కాగ్ ఆఫ్ ఇండియా. సో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్కి సంబంధించి ఎవరు హెడ్ అని చెప్పేసి అడగలేదు, కానీ నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ అనేటువంటి పరీక్షలో ఈ కాగ్ని ఎవరు అపాయింట్ చేస్తారు. ఓకే, కాగ్ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఎవరు అపాయింట్ చేస్తారని చెప్పేసి అడిగారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో సో వారు అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. సో డైరెక్ట్గా కాగ్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడగలేదు, కానీ కాగ్కి సంబంధించినటువంటి చైర్మన్ని అండ్ సభ్యుల్ని ఎవరు అపాయింట్ చేస్తారని చెప్పేసి అడిగారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. 3 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇప్పుడు మనం చూసింది 4 క్వశ్చన్సే. ఈ 4 క్వశ్చన్స్లోనే 3 క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది. సో ప్రస్తుత కాగ్ చైర్మన్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే కె సంజయ్ మూర్తి గారు ఈ యొక్క కాగ్కి సంబంధించినటువంటి చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. సో అంతకుముందు ఎవరు పనిచేశారంటే గిరీష్ చంద్ర ముర్ము. ఓకే, గిరీష్ చంద్ర ముర్ము అనేటువంటి వ్యక్తి పనిచేశారు. సో ఎవరు అపాయింట్ చేస్తారు అంటే చూడండి, ఇక్కడ మేము క్లియర్గా పాలిటీని కూడా యాడ్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్ క్వశ్చన్లో. సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండి. సో కాగ్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో రాష్ట్రాలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేటువంటి ఖర్చులపైన ఆడిటింగ్ చేసేటువంటి సంస్థే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. సో దీని యొక్క ఆర్టికల్ వచ్చేసి ఓకే, సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాగ్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 148 అండి. సో ఈ విధంగా కూడా అడగొచ్చు. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటని చెప్పేసి అడుగుతారు. ఆర్టికల్ 148 అనమాట.
సో దీని యొక్క టర్మ్ వచ్చేసి ఇందులో ఎవరైనా సభ్యులు కానీ లేదా చైర్మన్ కానీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారంటే 6 ఇయర్స్ పనిచేస్తారు. అప్ టు 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చే వరకు పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో కాగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ వచ్చేసి అరవింద్ సింగ్ సాహ్ని. ఓకే, అరవింద్ సింగ్ సాహ్ని గారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త చైర్మన్గా అపాయింట్ కావడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అరవింద్ సింగ్ సాహ్ని అపాయింటెడ్ యాజ్ న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 30th జూన్ 1959 స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. సో డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా మనకి న్యూఢిల్లీలోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? బెంగళూరులో ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? కింది వారిలో భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి సంజీవ్ ఖన్నా గారండి. సో అంతకుముందు డివై చంద్రచూడ్ గారు ఉండేవారు. ఆయన ప్లేస్లో సంజీవ్ ఖన్నా గారు ఆయన రీప్లేస్ చేస్తూ 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మనకి రావడానికి అవకాశం అయితే ఉందండి. సో మనకి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏ షిఫ్ట్లో అయినా అడుగుతారు. సంజీవ్ ఖన్నా గారు 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ కావడం జరిగింది. అండ్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈయన May 13th రిటైర్ అయిపోతారు. ఆయన రిటైర్మెంట్ అయిపోతుంది, తర్వాత వేరొకరు వస్తారనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జస్టిస్ ఖన్నా అంటే సంజీవ్ ఖన్నా విల్ సర్వ్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫర్ ఏ 6 months పీరియడ్ బిఫోర్ రిటైరింగ్ ఆన్ May 13, 2025. ఓకే, జస్ట్ 6 నెలలు మాత్రమే ఈయన పనిచేయడం జరుగుతుంది. May 13, 2025 ఈయన రిటైర్ కావడం జరుగుతుంది. సో 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే డివై చంద్రచూడ్ గారండి. ఈయన తండ్రి గారు కూడా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన తండ్రి గారు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారనమాట. ఇంకా 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే యుయు లలిత్. ఓకే, 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యుయు లలిత్. 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్. అండ్ 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా. ఓకే, ఈయనమాట. సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అండి? హెచ్జే కన్యా అని చెప్పేసి అంటాం. అంటే హిరాలాల్ జే కన్యా అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్పేసి కూడా అడగొచ్చు. సో ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండర్ క్లాస్ 2 ఆఫ్ ది ఆర్టికల్ 124. ఓకే, ఆర్టికల్ 124లో ఉన్నటువంటి క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ని అండ్ జడ్జెస్ని ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో వారు అపాయింట్ చేయడం జరుగుతుంది. సో వీరి యొక్క టెన్యూర్ వచ్చేసి 65 ఇయర్స్ అయితే ఉంటుంది. అంటే వీరి యొక్క పదవీ కాలం 65 సంవత్సరాలు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా? హర్యానాకి సంబంధించి కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. సో దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి నాయబ్ కుమార్ సైని అండి. నాయబ్ కుమార్ సైని చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానాగా అపాయింట్ కావడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయబ్ కుమార్ సైని రెండవసారి హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా గవర్నర్ ఎవరయ్యా అంటే మన తెలుగు వ్యక్తే, తెలంగాణకి సంబంధించిన వ్యక్తి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు హర్యానాకి సంబంధించి గవర్నర్గా చాలా ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. సో 90 మంది సభ్యులు ఉన్నటువంటి హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 48 స్థానాలను గెలుచుకొని పవర్లోకి రావడం జరిగింది. సో హర్యానా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అంటే నాయబ్ కుమార్ సైని. ఈయన సెకండ్ టైం చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. సో ఒమర్ అబ్దుల్లా ఎన్నికల్లో గెలిచి ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి కొత్త ముఖ్యమంత్రిగా అపాయింట్ కావడం జరిగింది. సో ఒమర్ అబ్దుల్లా టుక్ ఓత్ యాజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. పార్టీ ఆఫ్ ఒమర్ అబ్దుల్లా వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ JKNC అనేది ఈ ఒమర్ అబ్దుల్లాకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ అండి. సో కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఒమర్ అబ్దుల్లా. ఓకే, సో ఆర్టికల్ 164 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎన్విసాజెస్ దట్ ది చీఫ్ మినిస్టర్ షల్ బి అపాయింటెడ్ బై ది గవర్నర్. ఓకే, సో ఆర్టికల్ 164 ప్రకారం ఈ యొక్క చీఫ్ మినిస్టర్ని గవర్నర్ చేత అపాయింట్ చేయించడం జరుగుతుందన్నమాట.
సో ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ సీఎంస్ ఆఫ్ స్టేట్స్కి సంబంధించి. సో ఇక్కడ మనకి రీసెంట్గా ఢిల్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ గెలిచింది. సో బీజేపీ పార్టీ తరఫున మహిళా ఎమ్మెల్యే అయినటువంటి రేఖా గుప్తాని ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అలాగే ఒడిస్సాకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే మోహన్ చరణ్ మాజీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా వచ్చేసి నాయబ్ కుమార్ సైని, ఇప్పుడే చూసాం. తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే హేమంత్ సోరెన్. ఎలక్షన్స్కి ముందు జైలుకు వెళ్ళి కూడా వచ్చారు ఈయన హేమంత్ సోరెన్. తర్వాత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయ్. అలాగే సీఎం ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి. మిజోరాంకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి లాల్దు హోమా, ఇప్పుడే చూసాం మనం. అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. అలాగే రాజస్థాన్కి సంబంధించిన ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ. సో వీరు కొత్తగా జరిగినటువంటి ఎలక్షన్స్కి సంబంధించి ఆ పర్టికులర్ స్టేట్స్ యొక్క ముఖ్యమంత్రులండి. సో చీఫ్ మినిస్టర్స్, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్, అలాగే గవర్నర్స్, అలాగే దీనితో పాటు నేను హైకోర్టు చీఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి వీడియో అయితే చేయడం జరిగిందండి. అండ్ పీడిఎఫ్ కూడా 199 రూపీస్ కోర్సులో ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా మీరు చీఫ్ మినిస్టర్స్ గురించి చదవండి, అడిగే అవకాశం అయితే ఉంది. ఏది వదిలిపెట్టకూడదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే, ఎన్సీడబ్ల్యూకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే విజయ కిషోర్ రహత్కార్. ఓకే, విజయ కిషోర్ రహత్కార్ అనేటువంటి ఆవిడ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి సంబంధించి, జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి కొత్త చైర్పర్సన్గా అపాయింట్ కావడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే అమన్ ప్రీత్ సింగ్ అండి. సో అమన్ ప్రీత్ సింగ్ గారు ఇక్కడ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, సో అమన్ ప్రీత్ సింగ్, ఓకే, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఓకే, సో అమన్ప్రీత్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. సో ఈయన్ని దీనికి సంబంధించి గతంలో విఆర్ చౌదరి అనేటువంటి ఆయన పనిచేశారనమాట. సో ఈయన్ని సక్సీడ్ చేస్తూ, అంటే ఈయన ప్లేస్లో ఈయనైతే రావడం జరిగింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే 8th అక్టోబర్న జరుపుకుంటారు. సో మనకి డేస్ కూడా అడుగుతున్నారు. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో జూలై 23rd జరుపుకుంటారండి. ఓకే, సో అలాగే నిన్న మనకి మరొక బిట్ అయితే వచ్చింది, ఎన్విరాన్మెంట్ డేని ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో ఈ విధంగా డేస్ గురించి అడుగుతున్నారు. సో డేస్ ప్రతిదీ కూడా ఎవ్రీ మంత్కి సంబంధించి ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్, ఇది రాదేమో అనుకోకుండా ప్రతిదీ కూడా చదువుకొని వెళ్ళండి. ఓకే, సో తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే మనకి 8th అక్టోబర్న జరుపుకుంటే దినేష్ కే త్రిపాఠి న్యూ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఓకే, ఇక్కడ మనం చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్కి చూసాం. అలాగే ఇండియన్ నేవీకి సంబంధించి న్యూ చీఫ్ ఎవరు అంటే దినేష్ కే త్రిపాఠి అనేటువంటి ఆయన భారత నౌకాదళానికి సంబంధించి కొత్త చీఫ్గా అపాయింట్ అయ్యారు. కొత్తగా అపాయింట్ అయినటువంటి లేటెస్ట్ అపాయింట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఫిక్కీకి సంబంధించి, ఓకే, ఫిక్కీ న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే హర్షవర్ధన్ అగర్వాల్ అండి. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఎండి అండ్ సిఈఓగా రీఅపాయింట్ అయింది ఎవరు అంటే అమితాబ్ చౌదరి గారు. 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి న్యూ డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఎస్ పరమేష్ గారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐకి ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అవిరాల్ జైన్ గారు. అలాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐకి సంబంధించి మనకి చాలా జాబ్స్ వస్తుంటాయి కదా ఈ డిపార్ట్మెంట్ నుంచి. ఈ ఏఏఐకి సంబంధించిన న్యూ చైర్మన్ ఎవరు అంటే విపిన్ కుమార్ గారు. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి నాఫీడ్ అనేటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే దీపక్ అగర్వాల్ గారు. అలాగే మనకి ఇక్కడ బీసీసీఐ అపాయింట్ చేసినటువంటి యాంటీ కరప్షన్ యూనిట్కి సంబంధించినటువంటి న్యూ చీఫ్ ఎవరు అంటే శరత్ కుమార్ గారు. అలాగే మనకి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ అండ్ హానరరీ టూరిజం అడ్వైజర్ ఫర్ థాయిలాండ్కి సంబంధించి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అంటే థాయిలాండ్కి సంబంధించిన ఆ పర్టికులర్ టూరిజం అడ్వైజర్గా సోను సూద్ గారు అనమాట. సో ఇవి కొత్తగా అపాయింట్ అయినటువంటి అపాయింట్మెంట్స్. ఓకే, లేటెస్ట్ అపాయింట్మెంట్స్ మరికొన్ని చూద్దాము. సో అవేంటనేది చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన న్యూ చీఫ్ వచ్చేసి అమన్ప్రీత్ సింగ్ గారు. అలాగే ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిన న్యూ చీఫ్ జస్టిస్ వచ్చేసి జస్టిస్ మన్మోహన్ గారు. అలాగే సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బికి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే
అమృత్ మోహన్ గారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీకి సంబంధించిన హెడ్ ఎవరు అంటే అలోక్ రంజన్ గారు. ఇంకా రీఎలెక్టెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఎవరు చైర్పర్సన్గా ఉన్నారు అంటే అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ అనమాట. తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అంటే తుహిన్ కంతా పాండే గారు. ఓకే, తుహిన్ కంతా పాండే గారు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. సో ఈ క్వశ్చన్ వచ్చింది గతంలో వేరే ఎగ్జామ్స్లో. తర్వాత న్యూ చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా విపిన్ కుమార్ గారు అనమాట. సో ఇవి మనకి లేటెస్ట్ అపాయింట్మెంట్స్. ఇంకా లేటెస్ట్ అపాయింట్మెంట్స్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అసిత్ సాహా గారు. న్యూ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఓకే రాజీవ్ గౌబా ప్లేస్లో వచ్చినటువంటి న్యూ క్యాబినెట్ సెక్రటరీ ఎవరంటే టివి సోమనాథన్ గారు. అలాగే మనకి ఇక్కడ న్యూ సీఈఓ అండ్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్కి సంబంధించి జయవర్మ సిన్హా ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి సతీష్ కుమార్ గారు. హోమ్ సెక్రటరీకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే హోమ్ సెక్రటరీగా ఎవరు వచ్చారు అంటే గోవింద్ మోహన్ గారు. ఫైనాన్స్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారంటే తుహిన్ కాంటా పాండే గారు. అలాగే మనకి ఇక్కడ న్యూ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి సంబంధించి రాహుల్ నవీన్ అనేటువంటి వ్యక్తి అపాయింట్ అయ్యారు. ఇంకా న్యూ చైర్మన్ ఆఫ్ ఎస్బీఐకి సంబంధించిన న్యూ చైర్మన్ వచ్చేసి చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఎస్బీఐ న్యూ చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. అలాగే న్యూ ఇండియన్ అంబాసిడర్ టు యూఎస్కి సంబంధించినటువంటి అంబాసిడర్గా ఓకే ఇండియా నుంచి ఎవరు అపాయింట్ అయ్యారు అంటే వినయ్ మోహన్ క్వాట్రా అనేటువంటి ఆయన అపాయింట్ అయ్యారు. అలాగే మనకి ఇక్కడ అడిషనల్ సెక్రటరీ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పిఎంఓకి సంబంధించి అమిత్ సింగ్ నేగి అనేటువంటి ఆయన అపాయింట్ కావడం జరిగింది. అలాగే నాస్కామ్కి సంబంధించిన న్యూ చైర్పర్సన్ ఎవరు అంటే సింధు గంగాధరన్ అనేటువంటి ఆయన ఇక్కడ మనకి అనేటువంటి వ్యక్తి అపాయింట్ కావడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ యూపీఎస్సీ చైర్పర్సన్ ఎవరయ్యా అంటే ప్రీతి సుదాన్ అనేటువంటి వ్యక్తి యూపీఎస్సీ చైర్పర్సన్గా ఉన్నారు. అలాగే మనకి ఎండి ఆఫ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఎండి ఎవరు అంటే సంజయ్ శుక్లా గారు. అలాగే సిడ్బీ బ్యాంక్కి సంబంధించి ఎండి అండ్ చైర్మన్ ఎవరు అంటే మనోజ్ మిట్టల్ గారు ఇక్కడ చైర్మన్ అండ్ ఎండిగా ఉన్నారు. తెలుగులో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రాజ్యసభకి సంబంధించి లీడర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ రాజ్యసభకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ లీడర్ ఎవరు ఉన్నారు అంటే జేపీ నడ్డా గారు బీజేపీ ప్రెసిడెంట్. తర్వాత ఇండియాస్ న్యూ ఫారెన్ సెక్రటరీ సక్సీడెడ్ బై వినయ్ మోహన్ క్వాట్రా. సో ఈయన ప్లేస్లో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి విక్రమ్ మిశ్రీ గారు అనమాట. ఓకే, విక్రమ్ మిశ్రీ గారు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నెక్స్ట్ చైర్మన్ లేదా న్యూ చైర్మన్ ఎవరు అంటే చల్లా శ్రీనివాసులు శెట్టి గారు. అలాగే సిబిడిటి చీఫ్ ఎవరు అంటే రవి అగర్వాల్ గారు. అలాగే మనకి ఇక్కడ ఎన్బిడిఏ ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్కి సంబంధించిన చైర్మన్ ఎవరు అంటే రజత్ శర్మ గారు, చైర్మన్ ఆఫ్ ఇండియా టీవీకి సంబంధించి. అలాగే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అడ్వైజర్ ఫర్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రిన్సిపల్ అడ్వైజర్ ఎవరు అంటే డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు. అలాగే న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ జార్ఖండ్ హైకోర్టుకి సంబంధించి న్యూ చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి గారు. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరు అంటే జస్టిస్ షీల్ నాగు గారు. అలాగే మనకి ఇక్కడ ఆర్బీఐ అపాయింట్స్ చారులత ఎస్ కార్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఆర్బీఐకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఓకే ఆర్బీఐ ఎవరిని అపాయింట్ చేసింది అంటే చారులత ఎస్ కార్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత న్యూ సెక్రటరీ ఆఫ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్కి సంబంధించినటువంటి న్యూ సెక్రటరీ ఎవరు అంటే అతుల్ కుమార్ చౌదరి అనేటువంటి ఆయన న్యూ సెక్రటరీగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే అమిత్ షా కొడుకైనటువంటి జైషా అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో జైషా అనే ప్రస్తుత ఐసీసీకి సంబంధించి ఓకే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి చైర్మన్గా అయితే ఉన్నారనమాట. 35 year old విల్ బికమ్ ది యంగెస్ట్ ఎవర్ చైర్మన్ ఆఫ్ క్రికెట్స్ గవర్నింగ్ బాడీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో అంతకుముందు గ్రెగ్ బార్క్లే అనేటువంటి ఆయన న్యూజిలాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఐసీసీ చైర్మన్గా ఉండేవారు. సో ఆయన్ని సక్సీడ్ చేస్తూ ఆయన ప్లేస్లో ఈ జైషా అయితే అవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ కోచ్ ఆఫ్ ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్. సో మనకి ఇక్కడ గౌతమ్ గంభీర్ అనేది మనందరికీ తెలుసు. అంతకుముందు రాహుల్ ద్రావిడ్ దీనికి సంబంధించి కోచ్గా ఉన్నారు ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించి. ఇప్పుడు ఆయన ప్లేస్లో గౌతమ్ గంభీర్ అయితే వచ్చారు. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బికమ్ ది న్యూ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
ఓకే, సో జేపీ నడ్డా గారు అండి. సో జేపీ నడ్డా గారు హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి అనమాట. సో ఇక్కడ మినిస్టర్స్కి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి వీడియో కూడా గతంలో సపరేట్ వీడియో. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ అని చెప్పేసి అడిగారండి. సో భారత మహిళా హాకీ జట్టు కొత్త కోచ్గా ఎవరు నియమితులయ్యారు అంటే హరేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి భారత కొత్త కోచ్గా మహిళా హాకీ జట్టుకి సంబంధించి భారత కొత్త కోచ్గా అపాయింట్ కావడం జరిగింది. సో హరేంద్ర సింగ్ 2028 ఒలింపిక్స్ వరకు భారత మహిళల హాకీ జట్టు కోచ్గా నియమితులయ్యారు. అతను మాజీ భారతీయ హాకీ ఆటగాడు మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత కూడా ఆయన. సో భర్తీ ఎవరి చేత భర్తీ చేయబడింది అంటే ఆయనకు ముందు ఎవరు పనిచేశారు అంటే నెదర్లాండ్స్కి సంబంధించిన జెన్నెకే షాప్మ్యాన్ అనేటువంటి ఆయన పనిచేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయి ఏంటనే చూద్దాం. 2024 ఒలింపిక్స్ మనకి ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయి. 2028 ఒలింపిక్స్ వచ్చేసి యూఎస్ఏలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయన్నమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు అండ్ 199 రూపీస్ 25 మాక్ టెస్ట్ కోర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.